ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఏంటి తిరుగుళ్ళు? మీ ఇంట్లో అంటే అడిగే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ అలా కుదరదు. పెళ్ళైన ఆడదానివి ఇల్లు వదిలేసి ఇలా బలాదూరు తిరుగుళ్ళు తిరుగుతావా? సిగ్గులేదు? ఏమండి, మీరు మరీ ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు. అసలు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నారు, మీకు నా పొడే గిట్టడం లేదు. మీరు మనసులో ఏదో పెట్టుకుని ఏదేదో మాట్లాడుతున్నారు. ఏదన్నా ఉంటే సూటిగా చెప్పండి. ఈ డొంక తిరుగుడు నాకు ఇష్టం ఉండదు. అయినా బలాదూరు తిరుగుళ్ళు అంటారేంటి? నేను మా ఫ్రెండ్ని కలిసి వస్తున్నాను, అది తప్ప? అలా చెప్పు. ఇప్పటికైనా ఓ నిజం చెప్పావు. ఏ ఫ్రెండో? ఎన్నాళ్ళగా పరిచయమో? కలిసి సినిమాకి వెళ్ళావా, షికార్కి వెళ్ళావా? ఇన్ని గంటల సేపు ఒకళ్ళ కళ్ళలో ఒక్కొక్కళ్ళు చూసుకుంటూ ఉండిపోయారా? ఏమేం మాట్లాడుకున్నారే? అయినా పెళ్ళయ్యాక కూడా పరాయి మగాళ్ళతో కబుర్లేంటి చండాలంగాను? రత్నమాల గారు, దిస్ ఈస్ ద లిమిట్. ఏదో పెద్దవాళ్ళు కదా అని మీకు ఇప్పటిదాకా మర్యాద ఇచ్చాను. మీ నోరు మంచిది కాదని తెలిసినా నేను సర్దుకుపోవడానికి ప్రయత్నించాను. ఇప్పుడు చెప్తున్నాను వినండి. నా జీవితం నా ఇష్టం. నన్ను అడగటానికి అసలు మీరెవరు? అసలే హక్కుతో, ఏ అధికారంతో నన్ను ఇలా నిలదీస్తున్నారు? అయినా ఏవి చూడకుండా, ఏవి తెలియకుండా నన్ను ఇన్ని మాట్లాంటారా? నీతి జాతి లేని వాళ్ళు ఎవరిక్కడ? ఆ మాటకొస్తే మీకు అసలు మాట్లాడటమే రాదని నేనంటాను. కడుపులో ఏదో కక్ష పెట్టుకుని నా మీద ఇన్ని అభాండాలేస్తారా? అసలు మీకు నోరెలా వచ్చింది? ప్లీజ్ డోంట్ ట్రై టు పోక్ యువర్ నోస్ ఇంటూ మై పర్సనల్ లైఫ్ హియర్ ఆఫ్టర్. నా వ్యక్తిగత జీవితంతో మీకు సంబంధం లేదు. కట్టుబాట్లు మీకే కాదు, మాకు ఉన్నాయి. నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నేను అందరికీ ఆదర్శంగా నిలిచానే గాని ఒక్కనాడు కూడా నేను తప్పు చేయలేదు. నేనాడు ఎవరూ ఏ విషయంలోనూ వేలెత్తి చూపలేదు. మీరు గంపగయ్యాలి కాబట్టి ఇలా గడుసుతనం ప్రదర్శించి కడుపులో ఉన్న కుళ్ళంతా వెళ్ళగక్కున్నారు. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఏదో చుట్టపు చూపుగా ఈ ఇంటికి వచ్చారు. మీ మానాన మీరుండండి, మీ పనేదో మీరు చూసుకుని వెళ్ళండి. అంతేగాని తగుదునమ్మా అంటూ నా విషయాల్లో తలదూర్చకండి. నాతో తగాదా పడకండి. అలా చేస్తే మీ తలే పగులుతుంది. మాడు పగిలాక బాధపడి ప్రయోజనం ఉండదు. నేను మంచి వాళ్ళకి మంచిదాన్ని, చెడ్డ వాళ్ళకి మహా చెడ్డదాన్ని. జాగ్రత్త. ఓరి బాబోయ్, ఇది మనిషి కాదు, పిశాచం. నేను అసలు ఇంకా మాట్లాడనే లేదు, దబీ దబీ మన దులిపేసింది. నేను నోరు తెరిచేలోగానే నా గూ బదిరేలా నాకే వార్నింగ్ ఇచ్చింది. కలికాలం రా దేవుడా, కలికాలం. ఇలాంటి మనుషులు ఎవరు బాగు చేయలేరు. అందుకే కదమ్మా ఆవిడ జోలికి వెళ్ళొద్దన్నాను. నా మాట విన్నారా? చూడండి, ఆవిడ గారు సీమటపాకాయలే పేలిపోయింది, మీ మొహం మాడిపోయింది. ఎందుకు వచ్చిన గొడవ? మర్యాదగా మన మానాన్న మనం ఉండొచ్చు కదా. చాలే నోర్మై, నీకు కూడా నేను లోకమైపోయానన్నమాట. నన్నంత తక్కువగా అంచనా వేయకు. ఈవిడ గారు అరిచి కళ్ళెర్ర చేసిందని నేను కళ్ళు మూసుకొని ఉండిపోతాను అనుకుంటున్నావా? ఇంతకంతా చేస్తాను. ఈవిడ గారి కాపురాన్ని కొల్లేరులో కలుపుతాను. ఈవిడ బండారం బయట పెట్టి ఇంట్లో వాళ్ళందరి చేత చీ కొట్టించి బయటికి గెంటేస్తాను. అప్పటిదాకా నేను నిద్రపోను. అసలు వ్యవహారం ఇంతదాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను విను. పంతాలకి పట్టుదలకి నేను పెట్టింది పేరు. ఈ మహాతలిని ఇక్కడి నుంచి తరివేసి శ్రీదేవిని తీసుకొచ్చి వీడికిచ్చి మళ్ళీ పెళ్లి చేయిస్తాను. అలా చేయకపోతే నా పేరు రత్నమాలే కాదు, బాగా గుర్తుపెట్టుకో. అయ్యో బాబోయ్, ఎంతకీ ఈ శ్రీదేవి ఎవరమ్మా? నీకన్నీ త్వరలోనే తెలుస్తాయి. అనవసరపు ఆరాలు తీయక నీ పనేదో నువ్వు చూసుకో. ఈవిడ గారు మొగుడు, అదే ఆ చౌట పినుగు ఇంకొక గంటలో దిగుబడతాడు. రాగానే తలంటు పోసి పిల్లకి తద్దినం పెట్టకపోతే పారిపోయిన నా బైరాగి మూడు చచ్చినంత ఒట్టు. సార్, ఐ హ్యావ్ గాట్ సమ్ హ్యాపీ న్యూస్ ఫర్ యూ. హ్యాపీ న్యూసా? ఎస్ సార్, ధాత్రి గారిని త్వరలో రిలీజ్ చేస్తారట. రిలీజ్ చేస్తారా? అవును సార్, ఆ జైలర్ మా నాన్నగారికి బాగా తెలుసు. ఇవాళ పొద్దున ఆయన మా ఇంటికి వచ్చారు. నాన్నగారితో మాట్లాడుతూ ఉండగా నేను కూడా వెళ్ళాను. ధాత్రి గారు ఇలా రిలీజ్ అవుతున్నారని మాటల సందర్భంలో చెప్పారు. కానీ ఆవిడికి... ఎస్ సార్, ఆవిడ శిక్షాకాలం పూర్తి కాలేదు.
కాకపోతే ఆవిడ సత్ప్రవర్తనని దృష్టిలో ఉంచుకొని కొంచెం ఎర్లీగానే ఆవిడ్ని జైలు నుంచి విడుదల చేయాలనుకున్నారట. ఐసి, చాలా మంచి విషయం చెప్పావు. ఈ సంగతి తెలుసుకుంటే సుప్రతిక చాలా సంతోషిస్తుంది. అవును సార్, అందుకే ఆఫీస్కి రాగానే మీకు ఈ విషయం చెప్పాలని ఇలా హడావిడిగా వచ్చేసాను. థ్యాంక్స్ అలాట్. నేను ఇప్పుడే సుప్రతికి ఈ విషయం చెప్తాను. సమత కూడా ఈ మాట విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తనకు కూడా ఫోన్ చేసి చెప్పాలి. వీలైతే నేను ఇవాళ సాయంకాలం వెళ్ళి దాత్రి గారిని కలుస్తాను. ఓకే సార్, ఈ విషయం చెప్దామనే వచ్చాను. ఆ జైలర్ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉందా? ఉంది సార్, ఓ చిన్న స్లిప్ మీద ఫోన్ నెంబరు, టైమింగ్స్ అన్నీ రాసి మీకు పంపుతాను. ఓకే, థ్యాంక్ యూ. బాబు సుధీర్, మీరా? చెప్పండి. సమత లేదా బాబు? లేదు, బయటికెళ్ళింది. ఏ? ఆహా, ఏం లేదు, ఊరికే కనుక్కుందామని వచ్చాను. బయటికెళ్ళిందా? సర్లే, ఏంటో మరి రోజు బయటికి వెళ్తోంది. ఎక్కడికి వెళ్తోందో నాకైతే చెప్పి వెళ్ళడం లేదు. నీకేమైనా చెప్పిందా? అసలేంటి మీ ఉద్దేశం? ఎందుకు ఇలా అడుగుతున్నారు? పాలేవాడివే, నా మీద చిరాకు పడతావేంటి? నాకే ఉద్దేశాలు లేవు. ముందు జాగ్రత్త కోసం అడుగుతున్నాను. అయినా ఇందులో తప్పే ఉందంట? తప్పున్నారా? మీకు ఈ ఆరాలు అనుమానాలన్నీ దేనికి? అనుమానం ఏం లేదు నాయనా. కొంపలు అంటుకోకముందే జాగ్రత్త పడితే మంచిదని అనుకుంటున్నాను, అంతే. పెద్దదాన్ని నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నాకు ఈ విషయాల్లో బోల్డ్ అంత అనుభవం ఉంది. చేతులు గారే కాకులు పట్టుకొని ఏం ప్రయోజనం? అసలు మీరేం చెప్పదలుచుకున్నారు? ఏం లేదు, సమత ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసా అని అడుగుతున్నాను, అంతే. షాపింగ్ చేసుకుంటానంటూ బయటికెళ్ళింది. ఇంకో గంటలో తిరిగి వచ్చేస్తుంది. ఓహో, షాపింగా? అలా చెప్పిందా? అలా చెప్పడం ఏంటి? ఏం లేదులే, నువ్వు అట్టి అమాయకుడివి, పైగా ఆవేశపరుడివి. నీతో ఏ మాట చెప్పినా గొడవ అవుతుంది. నేనెందుకు అనవసరంగా కలగజేసుకోవడం? నీకే నిదానంగా అన్ని విషయాలు తెలిసొస్తాయిలే. నేనెందుకు ఇంత ఆరాట పడిపోతున్నానో అప్పుడు నీకు అర్థం అవుతుంది. చూడండి, మీ ధోరణి నాకేం నచ్చడం లేదు. మీరు చెప్పదలుచుకున్నది ఏమన్నా ఉంటే స్పష్టంగా చెప్పండి. ఏం లేదు నాయనా, మగాడు తిరక్క చెడతాడు, ఆడది తిరిగి చెడుతుంది అని అంటారు. ఈవిడికి తిరుగుళ్ళు ఎక్కువైపోయాయి, మరి జాగ్రత్త పడమంటున్నాను, అంతే. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. నిన్న కూడా సమతని ఏదేదో అన్నారట. తను చాలా ఫీల్ అయింది. ఇక ముందెప్పుడు మా విషయాల్లో మీరు కలగజేసుకోవద్దు. ఏదో చుట్టపు చూపుతో ఇక్కడికి వచ్చారు. మీ పనేదో చూసుకుంటూ ఓ మూలన పడి ఉండండి. లేని పెద్దరికాన్ని నెత్తిన వేసుకొని మా మీద పెత్తనం చేయాలని చూడకండి. అనవసరంగా అబాస్ పాలవుతారు. ఇప్పటిదాకా మీకు చాలా గౌరవం, మర్యాద ఇచ్చాను. అది నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. అది కాదు బాబు, నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇంకేం చెప్పనక్కర్లేదు. సమత ఎలాంటిదో నాకు బాగా తెలుసు. తన గురించి నా దగ్గర ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి. మీ వయసుకు గౌరవం ఇచ్చి మాటలతోనే వదిలిపెట్టాను. లేకపోతే ఏం చేసుండేవాడో నాకే తెలియదు. ఏంటి అలా చూస్తున్నారు? విషయం అర్థమైంది కదా? ఇంకెప్పుడు సమత మీద నిందలేయడానికి ప్రయత్నించొద్దు. షీ కమ్స్ ఫ్రమ్ ఎన్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. తన నడవడిక గురించి మీరు నాకు చెప్తారా? వెళ్ళండి, వెళ్ళి మీ పనేదో మీరు చూసుకోండి. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ లైక్ దిస్. పొద్దున ఎవరో ఒకరిని ఆడిపోసుకుందే మీలాంటి ఆడవాళ్ళకి తెల్లారదేమో. మీ లేకి బుద్ధిని చాటుకున్నారు. వెళ్ళండి, వెళ్ళి మీ పని చూసుకోండి. ఏంటమ్మా మొహం అలా చిటపట్లాడిపోతోంది? ఏమైంది? ఇంత పొద్దున్నే ఎవరితో తగదా పడ్డారు? నువ్వు నోరు మూసుకొని నీ పనేదో నువ్వు చూసుకో. నీకు నా విషయాలు దేనికి? సర్లేండి అమ్మా, ఎవరి మీద కోపమో మీరు నా మీద చూపుతారు. ఇది మామూలేగా. సరే, మీ ఇష్టం. ఏదో మీ మంచి కోరి సలహా చెప్దాం అనుకున్నాను. మీకు నచ్చకపోతే ఎందుకులేండి. మహాలక్ష్మి, ఏంటమ్మా? ఓ కాగితం కలం తీసుకురా, మా ఊరికి ఉత్తరం రాస్తాను. ఉత్తరమా? ఎవరికమ్మా? ఎవరికో చెప్తే గాని తీసుకురావా? అన్ని నీకే కావాలి. ఇది మరీ బాగుందమ్మా.
ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఓ కంట కనపడమని మీరే చెప్పారు. అందుకని నువ్వు నా మీద కూడా ఓ కన్నేసి ఉంచావా? అది కాదమ్మా. ముందు నేను చెప్పింది చెయ్యి. సరేనమ్మా. శ్రీదేవికి ఉత్తరం రాద్దాం అనుకుంటున్నాను. వెంటనే బయలుదేరి రమ్మని చెప్తాను. ఎందుకమ్మా? ఎందుకో నీకు తర్వాత తెలుస్తుందిరే. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. సరేనమ్మా. థ్యాంక్స్ ఫర్ ది లిఫ్ట్ రాకేష్. ఇట్ వాజ్ మై ప్లెజర్. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ నిన్ను కలుసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎనీవే, సుధీర్ని అడిగానని చెప్పు, నేను ఇక బయలుదేరుతాను. అదేంటి, లోపలికి రావా? లేదు, వేరే పనుంది. అదంతా ఏం కుదరదు. ఇక్కడి దాకా వచ్చి వెళ్ళిపోతానంటే ఎలాగూ? ఓ 5 మినిట్స్ లోపలికి రా. కాఫీ అయినా తాగి వెళ్దు గాని. పర్వాలేదులే, ఇంకో రోజు వస్తాను. అదేం కుదరదు. నువ్వు కాలేజ్ మానేసి వెళ్ళిపోయాక మళ్ళీ ఇవాళే చూడటం. అనుపమ ఇంటికి నువ్వు కూడా వచ్చావు కాబట్టి మళ్ళీ కలుసుకోగలిగాం. ఒక్క పావు గంటుండి వెళ్ళిపోదు గాని, లోపలికి రా. ఒకవేళ సుధీర్ లోపలుంటే తనతో కూడా మాట్లాడినట్టుంటుంది. తప్పదంటావా? తప్పదనేగా చెప్తున్నాను. సరే అయితే పద. ఇల్లు చాలా బాగుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. సుధీర్ ఉన్నాడేమో కనుక్కుని వస్తాను. కనుక్కోవడమేంటి? లేడని తెలిసేగా ఈయన్ని తీసుకొచ్చావు. మీరు మీ గదిలోకెళ్ళి మీ పని చూసుకోండి. ఇతను నా కాలేజ్ ఫ్రెండ్. చాలా రోజుల తర్వాత కనిపిస్తే తీసుకొచ్చాను. అలా అనిపించడం లేదు మరి. అయినా నాకెందుకులే లేనిపోని తంట. పుణ్యానికి పోతే పాపం ఎదురవుతుంది. కానివ్వండి కానివ్వండి, మాట్లాడుకోండి. నేనెందుకు అడ్డు? లడ్లు తింటూ నా గదిలో కూర్చుంటానులే. ఆవిడ మాటలు పట్టించుకోవద్దు. అదో టైపు. ఇంతకీ ఆవిడెవరు? అడ్రస్ లేని ఒకానొక కేసు. పెద్ద తిరకాసు. అంకుల్కి పిన్నినంటూ వచ్చి ఇంట్లో తిష్ట వేసింది. అన్నీ ఆవిడకే కావాలి. లేనిపోని ఆరాలన్నీ తీస్తుంది. అంతటితో సరిపెడితే పర్వాలేదు. ఆవిడకి దిక్కుమాలిన అనుమానాలు ఎన్నో వస్తాయి. వాటిని నివృత్తి చేయలేక మేమందరం సతమతమైపోతూ ఉంటాం. అలాగా? ఓ మై గాడ్, పెద్ద తలనొప్పి అయితే. అవును, అందుకే నువ్వు ఆవిడ బారిన పడ్డం ఇష్టం లేక వెంటనే పంపించేశాను. నేను ఇక్కడికి రావడం మూలంగా ఆవిడేం గొడవ చేయదు కదా? ఎలా చేస్తుందో నేను చూస్తాను. అయినా ఆవిడ గురించి నువ్వెందుకు ఆలోచించడం? కమ్, ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. నేను వంటింట్లోకి వెళ్ళి కాఫీ చెప్పొస్తాను. నువ్వేదైనా మ్యాగజైన్ చదువుతూ ఉండు. అలాగే. పని మనిషిని అడిగాను. సుధీర్ ఇంట్లో లేడట. ఐ సీ. నువ్వు వచ్చి వెళ్ళావని చెప్తాను. ఇప్పుడు నీ అడ్రస్ తెలిసింది కాబట్టి తప్పకుండా నిన్ను కాంటాక్ట్ చేస్తాడు. ఎస్ ఎస్. ఇంకేంటి, బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేసావా? నీకు కంప్యూటర్స్ అంటే ఇంట్రెస్ట్ కదా? చెయ్యాలనే అనుకున్నాను, కానీ మా డాడీ చెయ్యిచ్చేశారు. ముందు డబ్బు పెట్టుబడి పెడతానని చెప్పి ఇప్పుడు లేదు పొమ్మన్నారు. అలాగా? అవును, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎవరన్నా ఫ్రెండ్స్ దొరికితే పార్ట్నర్షిప్ గానా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అయ్యో అలాగా? ఈ విషయం సుధీర్కి చెప్తాను. మేబీ హీ కెన్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అలా జరిగినట్టయితే
నాకున్న పెద్ద టెన్షన్ ఒకటి తీసేసినట్టు అవుతుంది. డెఫినెట్లీ నేను తనతో మాట్లాడతాను. ఐ విల్ సీ వాట్ ఐ కెన్ డూ టు హెల్ప్ యూ. నువ్వేం చేస్తున్నావు? హౌస్ వైఫ్ గా సెటిల్ అయిపోయావా? ప్రస్తుతానికి అంతే. కాకపోతే త్వరలోనే ఏదో ఒక కెరీర్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాను. రోజంతా ఒక్కదాన్నే ఇంట్లో కూర్చుని ఉండాలంటే బోర్. ఆఫ్ కోర్స్ ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ హడావిడిగా ఉండేదానివి. ఇప్పుడు ఇలా ఒంటరిగా ఇంట్లో ఉండాలంటే కష్టమే. రెక్కలు కత్తిరించిన పావురంలాగా. అక్కడ సెంటర్ టేబుల్ మీద పెట్టేసేళ్ళు. సరేనమ్మా, మీరేం తీసుకుంటారు? నాకిప్పుడేం వద్దు. ఏంటి ఎవరి కోసం వెతుకుతున్నావు? అబే ఏం లేదమ్మా, ఏం లేదు. తీసుకో. ఎలా కలిపిందో ఏంటో మహాతల్లి. ఏం పర్వాలేదులే. ఎలా ఉంటే ఏమైంది, కాఫీయే కదా. బానే ఉంది. పోన్లే, అంతవరకు నయం. ఓ పని చేయరాదు? ఏంటి? ఎల్లుండి ఆదివారం కదా, నువ్వు మళ్ళీ ఒకసారి ఇక్కడికి రారాదు? నేను సుధీర్తో మాట్లాడుంచుతాను. నీకేమన్నా సాయం చేయగలవేమో ఆ రోజు డిసైడ్ చేయొచ్చు. డెఫినెట్ గా. అంతగా నారా, తప్పకుండా వస్తాను. ఈలోగా వీలైతే సుధీర్తో ఓసారి ఫోన్లో మాట్లాడతాను. అలాగే. నేనిక బయలుదేరతాను. ఐ హావ్ టు గో. ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యూ. ఆల్ ది బెస్ట్. ఈ బిజినెస్ గురించి ఎక్కువ టెన్షన్ పడొద్దు. ఏదో రకంగా మేము హెల్ప్ చేస్తాంలే. డోంట్ వరీ. థ్యాంక్స్ అలాట్. నువ్వు ఆ భరోసా ఇచ్చాక నా గుండె భారం తగ్గినట్టయింది. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పెంచుకోకూడదు. ఆరోగ్యానికి మంచిది కాదు. టేక్ ఇట్ ఈజీ. వెళ్ళొస్తాను. యా, బాయ్. పంపించేశావా? మీ కళ్ళతో మీరే చూశారుగా, ఇందులో కూడా అనుమానమా? అయ్యో నా తల్లి, ఇప్పుడు నేనేమన్నానని ఏదో మాట వరుసకు అడిగాను. అయినా పెద్దదానన్న గౌరవం కూడా లేకపోతే ఎలాగూ? పదే పదే నేను పలకరిస్తున్నాను గాని ఈ ఇంట్లో నన్నెవరూ పట్టించుకోరు. నాకు మాత్రం వేరే ఎవరున్నారు? మీ అందరి క్షేమం చూసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను. చాలు చాలు, మీ సంగతి మీరు చూసుకోండి. అదే 10,000. ఇంతకీ ఎంత డబ్బు ఇవ్వాలనుకుంటున్నావు?